క్రీస్తునందు సహోదరులారా మీరందరూ కూడా దేవుని కనికరంలో క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మొదటగా దేవుని నామానికే మహిమ కలుగును గాక. సర్, ఐ హావ్ నో మ్యాన్ టు పుట్ మీ ఇంటు ద పూల్. అయ్యా, నన్ను కోనేటిలోకి దించుటకు ఎవడనూ లేడు. ఈ భావం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సహాయం. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర బాధపడుతూ ఎవరైనా సరే సహాయం చేస్తాడు అని చూస్తున్నాడు, కానీ ఆ కోనేటిలో దింపుటకు ఎవడో కూడా లేడు. వారు లబ్ధి పొందామని, వారు స్వస్థ పొందామని, వారు మేలు పొందామని ఎవరి కాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, మరి వేగులు పడి ఉంటున్నారు. వారు బాధ వచ్చినప్పుడు, వారు నయమైనప్పుడు, వారు స్వస్థ పొందినప్పుడు వారు ఆనందంగా వెళ్ళిపోతున్నారు తప్పించి కృతజ్ఞత భావంగా అక్కడ ఇంకా అవసరమైన వాళ్ళు ఉన్నారా, వారికి నేను సహాయం చేయగలుగుతున్నా అనేది మర్చిపోతున్నారు. హబక్కూకు 2:3 చూసిన యాళ్ళ ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటుకై ఆతుర పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈ ప్రవక్త ఏమని బదులిస్తున్నాడంటే, ఇదిగో దేవుడు నిర్ణయించిన సమయంలోని సమస్తం కూడా సంపూర్ణంగా జరుగుతుంది, ఇది ఆలస్యమైపోయింది, ఇది జరగదు అని నువ్వు భయపడక్కర్లేదు. నిర్ణయ సమయంలోని దేవుడు ఖచ్చితంగా జరుగుతాడు కనుక నీలో నిరీక్షణ నువ్వు కోల్పోకుండా దానికోసం నువ్వు ఎదురు చూడవచ్చు. ఎందుకంటే మనుషుల మాటలు అయితే కొట్టుకుపోతాయేమో కానీ దేవుని మాట, ఆకాశము భూమి అంతరించిపోయినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము ఒక పొల్లు కూడా పోదు, అది నెరవేర్చబడతాది అనేసి ప్రవక్త మనందరికి కూడా ఒక ధైర్యం నింపుతున్నాడు. నిజమే, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఆయన మాట తప్పే దేవుడు కాదు. తన బిడ్డలని అనామకులుగా వదిలేసే దేవుడు కాదు ఆయన. ఇదిగో మనం ఏడుస్తుంటే ఆయన మన కన్నీటి బుట్టిని చూస్తూ నవ్వుతూ ఉండే దేవుడు కాదు. మనం ఏడుతుంటే, మనం బాధపడుతుంటే, మనం వేదన పడుతుంటే ఆయన కూడా మనతో వేదన పడుతూ ఉంటాడు. నిజమే, ఒక తల్లి ఎంతో సంతోషంగా ఒక పిల్లవాడితో ఆడుకుంటుందని. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఏం చేశాడంటే అక్కడ బియ్యం బస్తాలు ఉన్న కొట్టెగదికి వెళ్ళి ఉన్నాడు. ఈ తల్లి కూడా కంగారు పడుతూ అక్కడికి ఆ బాబు కోసం వెళ్ళినప్పుడు ఒక తేలి కాటేసింది. తేలి కాటేసగానే ఎంతో నొప్పి వచ్చింది. వెంటనే బాబును పట్టుకుని బయటకు వచ్చేసింది. ఎంతో బాధపడుతుంది, వేదన పడుతుంది. అక్కడ తండ్రి రావడం జరిగింది. ఆ తల్లి వేదన పడుతూ దేవునికి వందనాలు చెల్లిస్తుంది. దేవుడా నీకు వందనాలు, నా కొడుకు కుట్టుంటే ఈ బాధ తట్టుకోలేకపోయేవాడు, ఈ తేలి నా కుట్టింది కనుక నీకు వందనాలు. ఎందుకంటే ఈ బాధ అయితే నేనైతే భరించగలుగుతున్నాను, నా పిల్లవాడు భరించలేడు. దీని నిమిత్తం నీకు వందనాలు చెల్లుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారందరూ కూడా అప్పుల్లోని వారి సరైన ట్రీట్మెంట్ లేదు కనుక, దాని మందు లేదు కనుక దాని మీద కిరోసిన్ వేసి ఎన్నో అయ్యి చెడు జరిగింది. కొన్ని గంటలకి ఆ తగ్గినప్పుడు ఆమె ఎంతో సంతోషపడుతూ మళ్ళీ దేవుడికి వందనాలు చెల్లించింది. దేవా, నా కొడుకు కుట్టకుండా నాకు కుట్టించో, నీకెంతో వందనాలు, నీకు రుణపడి ఉంటాను. నా కొడుకు అయితే తట్టుకోలేకపోయేవాడు, నేను కనుక తట్టుకున్నానని చెప్పడం జరిగింది. నిజమే, ఒక తల్లికి ఎంత ప్రేమ ఉంటే జీవాతి దేవుడు, ఆయన యుగయుగాల్లో జీవించే దేవుడు నీ కోసము నా కోసము సిలువ మరణం మరణించి ఆ ముళ్ళ కిరీటం భరించి ఎన్ని ఉమ్ములేసినప్పుడు కూడా, ఎన్ని బలిపోట్లు పొడిచినప్పుడు కూడా, ఎన్ని కొల్లకర్రలు దెబ్బలు కొట్టినప్పుడు కూడా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనక చేయకుండా ఆయన సిలువ మీద చేసిన యాగం బట్టి ఎంత ప్రేమ కలిగి, ఎంత జాలి కలిగి మన మీద ఉంటాడు. ఇదిగో నువ్వు పాపం చేస్తావని నీ తృణీకరించే దేవుడు కాదు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రభువా నాకు సహాయించే ప్రభువా, ఈ వేదంలో ఉన్నాను ప్రభువా, ఈ పాపంలో కొట్టుమిట్లాడుతున్నాను ప్రభువా అని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వెళ్ళి నీ రోగాన్ని పట్టైనాని, నీ వ్యాధి పట్టైనాని, నీ ఆత్మీయ బాధ పట్టైనాని, నీ పాపం పట్టైనా వేదన పడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు బదులిచ్చే దేవుడు. ఇదిగో ఆయన మాట్లాడనే రాయారప్ప కాదు కానీ మాట్లాడే దేవుడు, కళ్ళు నుండి చూడగలిగిన దేవుడు, చెవుల నుండి నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఇదిగో ఆయన రాత హృదయం కలిగిన వాడు కాదు కానీ మాంస హృదయం కలిగిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు అని మరోసారి హబక్కూకు ప్రవక్త ద్వారా మనకు దేవుడు చెబుతున్నాడు. ద ప్రిపరేషన్ ఆఫ్ ది మెడిసిన్ బై అన్ ఏంజల్. దేవదూత ద్వారా దేవుడు ఔషధము తయారు చేయుట. దేవుని దేవదూతలో దేవుని యొక్క పరిచారం చేసేవారు మనుషులకి తీవ్రవాదులు కాదు,
వారు ప్రతి మనిషి కూడా స్నేహితులు వంటి వారు. దేవుడు ప్రేమమయుడు. అటు రీతిగానే దేవుడు సేవ చేసేవారు కానీ, దేవుని యొక్క వాక్యం చెప్పేవారు కానీ, దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నవారు కానీ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి పాపంలో కొట్టుమిట్లాడుచున్న వారి నిమిత్తము సహకరించడానికి, వారికి సహాయం చేయడానికి, వారు చీకటి బతుకులోంచి వారిని వెలుతురు బతుకులు తీసుకురావడానికి, వారు నశించిపోకుండా వారిని నిత్య జీవనం నడిపించడానికి, వారు కారు చీకట్లోంచి నిత్య వెలుగులోకి నడిపించడానికి వారిని దేవుడు సిద్ధపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇదిగో ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం పట్టుకుని ఈ వాక్యం చదువుతూ ఈ వాక్యంలో ఓదార్పు మనకు దయచేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, దయచేసి ఒక మనిషిగా వారిని భావించొద్దు కానీ, వారి దేవుడు ప్రతినిధులుగా, దేవుడి వాక్యం చెప్పేవారిగా, దేవుని యొక్క సందేశం నీకు అందించి దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో సఫలపరిచేవారుగా వాళ్ళని ఆమోదించడానికి మనం ఒప్పుకోవాలి. మీలో ఎవరైనా సరే అనారోగ్యం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసిన వాళ్ళ వారు స్వస్థ పొందుతారనేసి వాక్యం చెబుతుందండి. ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడడం. ఎవరైనా సరే ఈ బైబిల్ పట్టుకొని దేవుని వాక్యం ద్వారా, దేవునితో మాట్లాడడం ద్వారా ఇతరులకి మనం బలపరిచిన, ఇతరులకి మనం స్వస్థపరచడానికి మనం ప్రమోదించిన ప్రార్థన చేసిన అలాంటి ప్రార్థన ఖచ్చితంగా ఆలకించి స్వస్థత దయచేస్తాడు అనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. రఫేల్ అనే దేవదూత ఒక వైద్యుడిగా, ఒక నిపుణుడిగా మనం అక్కడ గమనించవచ్చు. అయితే రఫేల్ ఒక దేవదూత ఏం చేసింది అంటే, ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట ఆ నీటిలోని, ఆ కోనేటిలోని దిగుతారో వారు గొప్ప స్వస్థ పొందినట్లు మనం గమనించవచ్చు. అప్పటికే అందరూ కూడా పాపం పట్టి వారు ఎంతో శాపం భరిస్తున్నారు కనుక ఆ శాపం నుంచి కొంచెం విముక్తి చేయాలని దేవుని ఒక ప్రతినిధిగా రఫేల్ ఒక దేవదూత ఈ నీళ్లు కదిలించడం జరుగుతూ ఉండేది. ఇది తరచుగా జరిగేది కాదు, కానీ ఈ పస్కా పండుగల సమయంలోని, ఈ ముఖ్యమైన పండుగల సమయంలోని ఇది జరుగుతూ ఉండేది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఈ యెరూషలేములోని బెతిస్డా కోనేరు దగ్గర ఈ పస్కా పండుగ నిమిత్తం ఎంతోమంది జనాలు అక్కడికి వచ్చి ఉన్నారు కనుక, ఈ మండపంలో ఎంతోమంది ఉన్నారు కనుక, ఈ మండపంలో ఉన్న వారందరూ కూడా స్వస్థ పొందడానికి ఈ రఫేల్ దేవదూత ఎప్పుడైతే నీళ్లుని అలజడి చేసినప్పుడు మరి ఎవరైతే మొదట దూకారో వారు స్వస్థ పొందినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు దావీదుతో మాట్లాడాడు అనే చిహ్నం ఏంటంటే, మల్బరీ ట్రీస్ ఆ ఆకులన్నీ కూడా ఊగుతూ ఉండేవి. ఆ అలజడికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేసి ఆయన నమ్ముతూ ఉండేవాడు. మరి ఇది ప్రతి సమయాన్ని కూడా కాదు, కానీ మరి మన సంఘానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా బాప్తిస్మం కార్యక్రమం సమయంలోని, ప్రభురాత్రి సంస్కరణ సమయంలోని, మరి ఎవరైనా సరే మరి ఉద్యోగ కూటాలు పెట్టినప్పుడు మరి అక్కడ దేవుని యొక్క ప్రతినిధులు దేవుని యొక్క వాక్యం మాట్లాడి, ఇదిగో మీరు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర రండి, ఆ యేసు రక్తంతో మీ పాపలు కడుక్కుని రండి అని ఆయన ఆల్టర్ కాల్స్ అంటే అక్కడి నుంచి మారు మనసుకి ఒక సవాలు విసిరినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో కూడా మన కలత తీసుకుని వస్తాడు. ఆ కలత బట్టి ఎంతోమంది స్వస్థపరచబడడం జరుగుతూ ఉంటుంది. ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన కార్యకలాపాల్లో మనం పాలు పంచేటప్పుడు జాగ్రత్తగా మన హృదయాన్ని పరిశుద్ధించుకుని, మన జీవితాలను సమర్పించుకుని, పశ్చాత్తాపంతో పూర్తి విశ్వాసంతో మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని రక్తంలోని, దేవుని శరీరంలోని మన పాలు భాగాలు పంచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థ దయచేయబోతున్నాడని ఒక రుజువుగా ఇది మనం చెప్పుకోవచ్చు. ది ఆపరేషన్ ఆఫ్ ది మెడిసిన్, ఔషధం ఒక పనితీరు. మరి ఈ ఔషధం పనిచేయడానికి, లేకపోతే ఈ అలజడి వచ్చినప్పుడు ఇతరులను స్వస్థపరచడానికి ఒక పనితీరు ఉంది. ఎవరు పడితే వాళ్ళు దూకేస్తే స్వస్థ పొందారు, కానీ వాళ్ళు మొదట దూకాలి. ఎవరైతే మొదటి దూకుతున్నారో వారే స్వస్థ పొందుతున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు స్వస్థ పొందుతారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, చర్చిలకు వెళ్ళినప్పుడు కట్టానే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం వినకుండానే నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అంటూ నువ్వు బయట తిరిగి వచ్చి దీవులు వచ్చేటట్టు తల దించుకుని కూర్చుంటే నీకు దీవులు వచ్చేవు. నువ్వు వాక్యం ద్వారా నీ జీవితం మార్చుకోవాలని, వాక్యం ద్వారా నీలో పశ్చాత్తాపం రావాలని, వాక్యం నీ జీవిత విధానాన్ని, నీ ఆలోచన విధానాన్ని మార్చాలని దేవునికి ఉద్దేశం. అటు రీతిగా నువ్వు దేవుని పొందుకుంటావు, అటు రీతిగా నువ్వు దేవుని యొక్క స్వస్థ పొందుకోపోతున్నావు. అంతేగాని అక్కడెక్కడ తిరిగి
ఇష్టం వచ్చిన సమయంలో చర్చికొచ్చి, ఇష్టం వచ్చిన సమయంలో బైబిల్ చదువుతూ, ఇష్టసారంగా నువ్వు జీవించుకుంటూ, నీకు ఇష్టం వచ్చినట్టు అన్నీ జరగాలని, మరి దేవుని చిత్తం లేకుండా దేవుని ఒక పరిశుద్ధతని నువ్వు సులకనగా చూసినప్పుడు ఇది జరిగే కార్యక్రమం కాదు. కనుక ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అన్వేషిస్తారో, ఎవరైతే ఇదిగో మన అన్ని పనుల కంటే ప్రాముఖ్యమైన పని దేవుడి పనే, దేవుడి కార్యకలాపమే, దైవ గ్రంథాన్నే మొదటగా వారి జీవితంలో పెట్టుకుంటారో, దేవుని యొక్క మాటే మరి మొదటగా పెట్టుకుంటారో, దేవుని యొక్క ఆజ్ఞలకే మొదటి స్థానం ఇస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలకే, ఆయన ఆలోచనలకే, బైబిల్ తలంపులకే ఎవరు మొదటి స్థానం ఇస్తారో, బైబిల్ని ఒక టీచర్గా, ఒక ఆదేశంగాని, ఒక కట్టడిగా మనం తీసుకొని వారి జీవిత భాగంగా దాన్ని ఎన్నుకుని, వారు గుణశీలంగా ఎన్నుకుని ఈ వెలుతురులో ఎవరు నడుస్తారో వారే ఈ స్వస్థ పొందినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ద మెరక్లెస్ లిమిటేషన్ ఆఫ్ ది వర్చ్యూ యాజ్ ద పర్సన్స్ క్యూర్డ్. నయమైన వ్యక్తులకు సంబంధించిన ధర్మం యొక్క అద్భుత పరిమితి. ఎవరైతే దానిలో మొదటి అడుగెట్టారో వారే స్వస్థ పొందినట్లు మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ లేఖనాలని, దేవుని యొక్క కట్టడాలని మరి వారు జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారో వారే స్వస్థ పొందగలడు అని మనం గమనించవచ్చు. చర్చికి వెళ్తే ఏదో మేలు జరిగిపోద్దని, లేకపోతే బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే ఏదో మేలు జరిగిపోద్దని, లేకపోతే బైబిల్ నామకార్థంగా చదువుతూ ఏదో అయిపోద్దని కాదు, కానీ బైబిల్ ఉన్న సారాంశము, దేవుని కట్టడలో ఉన్న సారాంశం మనం పొందుకొని దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చే వారు ఉన్నప్పుడు మనం నిజంగానే దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్వస్థతని మనము పొందుకోగలుగుతాము, ఆ జీవాన్ని మనం పొందుకోగలుగుతాము, ఆ అద్భుత పరిమాణాన్ని మనం ఊహించే అవకాశం ఉందని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సర్, ఐ హ్యావ్ నో మ్యాన్ టు పుట్ మీ ఇన్ టు ద పూల్. అయ్యా, కోనిటిలోకి దించుటకు నాకు ఎవరూ లేరు. ఎంతోమంది తప్పని కుమారులు సంఘంలోకి వచ్చి, ప్రభువా మా జీవిత విధానాన్ని మార్చు అని వారి పాప రోదనతోటి వేడుతూ బాధపడుతూ ఎంతో కురుకుపోతున్నారు. వారిని శాదించి వారిని సరైన మార్గం నడిపించే బాధ్యత మనం తీసుకోవట్లేదు. ఎంతోమంది తప్పుపోయిన న్యాయంలాగా, ఇదిగో నేను బాగానే ఉన్నాను, నేను ఏం తప్పు అవ్వలేదు, నేను మంచి దారిలో నడుస్తున్నాను అని వారు తప్పుపోయిన న్యాయంలాగా, వారు తప్పుపోయిన వారు తెలియదు, వారి దారి తెలియని స్థితిలో కురిగిపోతున్నట్లు మనం గమనిస్తున్నాం. మరి వాళ్ళ నిమిత్తం మనం ఏం చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. కనుక ఈరోజు దేవుడు మనం పిలుస్తున్నాడు, అయ్యా నాకు ఎవరో సహాయం చేస్తలేదు అని చెబుతున్నాడు. మరి ఎవరో సహాయం చేస్తలేదు, దేవుడు నీకు నాకు కూడా దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని చూపెట్టాడు, ఆయన ప్రేమను రుచి చూపెట్టాడు. ఆయన ఎన్నో మేలులు చేసి ఆ మేలు ఇతరులు పంచుకోవడానికి, ఆ సంతోషాన్ని ఇతరులు పంచుకోవడానికి నేను ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆ దేవుడిచ్చిన పని నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు అనే దాని గురించి మనం క్లుప్తంగా ఆలోచించవలసిన వారే ఉన్నాము. అయితే ఈ రోజు నుంచి మనం ఇతరులు ప్రేమించే వారిగా మనం జీవించాలని ఆశపడుతూ అటు రీతిగా పరిశుద్ధాత్మ మనందరూ నడిపించిన గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవమగల దేవ, ప్రభువా, మాలో ఇతరులని ప్రేమించే స్వభావం నెలకొల్పని బ్రతుమాలుకుంటూ, ఇదిగో ఇక్కడ తల వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి అయ్యా. మరి వారికి ఆత్మీయంగా దిగజారిపోతుంటే వారిని లేవనెత్తండి, శారీరంగా వారు దిగజారిపోతుంటే వారిని నడినెత్తి నుంచి అరిపాదాల వరకు ముట్టి స్వస్థపరచని బ్రతుమాలుకుంటున్నామయ్యా. ఇదిగో మీ సహాయం చేయలేదు, మేము ఏం చేయలేమయ్యా. ఇదిగో మా అందరికి కూడా మీ కృపను ఉందేవారుగా మమ్మల్ని తీర్చుదాం వేడుకుంటూ, మా బలహీనలన్నీ కూడా మరి మీ కృప ద్వారా తీసివేసి మమ్మల్ని బలపరచడం బ్రతుమాలుకుంటూ, ఇదిగో ఈ వాక్యం ద్వారా, మీ విధుల ద్వారా మా మార్గాన్ని సరైన మార్గంగాని, ఇదిగో మీ చిత్త ప్రకారంగా మీరు నడిచడానికి మీ కృప చూపెడతారని, ఇక్కడ తలవచ్చిన ప్రతి బిడ్డను కూడా 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించని బ్రతమాలుకుంటూ, ఇక్కడి నుంచి ఇతరులను ప్రేమించే వారుగా మేము తీర్చుతారని ఆశపడుతుంది. అంతా యేసు అతిపదిన బ్రతిమాల అతిథి విడుచున్నాం తండ్రి, ఆమేన్.